Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. మాది పెదకొండపల్లి గ్రామం, పార్వతీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. మేము ఎస్సీ కులస్తులకు చెందిన వాళ్ళ ఎస్సీ మాదిగా. గత 2 నెలల క్రితం మా ఊర్లో గోల్డ్ చోరీ జరిగింది. ఒక 20 తులాల వరకు బంగారం చోరీ చేయబడింది అనమాట. ఇంటికి వచ్చిన చుట్టాలు దొంగేస్తారు. అయితే అది మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాం. అది రికవరీ చేశారు పోలీసులు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టడం జరిగింది. అన్ని జరిగాయి. అయితే ఈ గోల్డ్ అనేది మేము కోర్టు ద్వారా తీసుకోవాలనుకుంటే మేము సాల్వెన్స్ అనేది తీసుకోవాలన్నమాట. ఆ సాల్వెన్స్ కోసం మా ఊరు నుంచి సెక్రటరీ గారు సంతకం పెట్టారు. ఆ ఊర్లో ఎంక్వైరీ చేసుకుని మా గోల్డ్ అని చెప్పేసిన తర్వాత సంతకం పెట్టారు సెక్రటరీ మేడం. పెట్టిన తర్వాత మేము ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తీసుకోవాలి సంతకం. ఎంఆర్ఓ మేడం దగ్గరికి వస్తే ఎంఆర్ఓ మేడం 10 రోజులు తెప్పించింది. 10 రోజులు తెప్పించినా సరే మాకు సంతకం పెట్టలేదు. మేము కుర్రోళ్ళం. ఆవిడ మా పిన్ని గారు ఎవరైతే ఉన్నారో గోల్డ్ పోయిందో వాళ్ళకి ఆయన హస్బెండ్ చనిపోయారు. ఆవిడ ఒంటరి మహిళ. ఆవిడ తరపు నుంచి మేము వచ్చేవాళ్ళం రోజు. అయితే మేము లాస్ట్ లో ఇప్పుడు అయిపోతుంది, టైం అయిపోతుంది అని మన పోలీసులు ఇప్పుడు ఇంకెప్పుడమ్మా మీ గోల్డ్ తీసుకోరా ఏంటి అని మాకు వాళ్ళు ఫోన్ చేస్తే మేము వెళ్ళి మేడం గారికి ప్రెజర్ చేసాం. ప్రెజర్ చేస్తే బాబు మీకు పెడతాము, మాకు 5,000-10,000 లంచం ఇవ్వండి అనేటట్లా ఇండైరెక్ట్ గా మాట్లాడితే మేము వెంటనే నచ్చలేదు. ఇదేంటిది డబ్బులు అడుగుతుంది, మాకు గోల్డ్ పోయి మేము ఏడుస్తున్నాం, మాకు డబ్బులు అడిగితే నేను ఎక్కడి నుంచి తెస్తాం మేడం అని ఇండైరెక్ట్ గా ఆవిడకి చెప్పాం. అన్ని నేను చెప్పినా లేదు, ఎట్టి పరిస్థితుల్లో పెట్టను, నాకు ఏదో ఒకటి మీరు చేయి తడిపితే తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లో సంతకాలు పెట్టను. మీకు సాల్వెన్స్ కి ఆవిడికి సాల్వెన్స్ కున్న ఏంటిది పొజిషన్ పట్టకి తేడా కూడా తెలియదు ఆవిడికి. అలాంటి ఆవిడ ఆఖరికి మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సరే ఇలాగ ఆవిడ సంతకం పెట్టనంటుంది, డబ్బులు అడుగుతుంది అని మేము చెప్తే ఆయన ఫోన్ చేశారు. ఏమమ్మా ఎస్సీ వాళ్ళు మాది వాళ్ళు వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, 5-10,000 అడిగితే ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు అని చెప్పి ఆయన ఫోన్ చేసి చెప్తే అప్పుడు సంతకం పెట్టింది ఆవిడ. అలాంటి ఆవిడ తక్షణమే ఇక్కడ నుంచి పంపించేయాలి, ఆవిడకి పనిష్మెంట్ ఇప్పించాలి అని కోరుతున్నాం. నా పేరు రాంబాబు అండి. అది నడిములగ గ్రామము. అది నడిములగ రెవెన్యూలో 8-1 భూమి కోసము సర్వే నంబర్ 8-1 సర్వే నంబర్ లో 25 ఎకరాలు 47 సెంట్ల భూమి కోసం మా డిజిటల్ సైన్ ఆపడం అనేది జరిగింది. దీనికోసం మేము డిసెంబర్ 26వ తారీఖున మన పార్వతీపురం జిల్లా జేసీ గారైన వాత్సల్య గారిని కలవడం జరిగింది. ఆ రోజు మేము అందరము కలిసి మేడం గారు కూడా మాతో పాటు ఉన్నారు. ఎంఆర్ఓ గారు మాతో పాటు ఆ రోజు రావడం జరిగింది. మేడం గారి సమక్షంలోనే జేసీ గారిని కలవడం అనేది జరిగింది. అయితే ఆ రోజు ఏం చేశారు అంటే ఇరుపక్షవాదుల్ని కూడా చూసి కలిసి పూర్తిగా విచారించి మాకు ఒక 10-15 రోజులు ఇస్తే మీకు మేము క్లియరెన్స్ ఇవ్వడం చేస్తామని చెప్పడం జరిగింది. అయితే తర్వాత ఏమైందంటే తర్వాత మళ్ళీ మేము వచ్చి మేడం గారిని 3-4 సార్లు కలవడం జరిగింది. చేస్తాను, ఇదిగోండి మీకు చేస్తాను చూస్తాను, ల్యాండ్ గారు కూడా మా దగ్గర రావడం అయితే జరిగింది. ములగ వచ్చి ల్యాండ్ చూశారు, అన్ని పక్కాగా ఉన్నాయి అని చెప్పారు. అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి సమాధానం అయితే రాలేదు. తర్వాత మేము మార్చి 29, 2025న మేడం గారి దగ్గరకు వచ్చి హీరింగ్ కోసం వచ్చాం. ఆవిడ హీరింగ్ పెట్టారు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు మేము కలిసి రావడం జరిగింది. ఆ రోజు పూర్తిగా నిర్ణయం చేయడం జరిగింది. అయితే ఆ హీరింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మేము మాట్లాడినంత అయిపోయిన తర్వాత మాకు ఈ అమౌంట్ విషయం మాట్లాడడం అయితే జరిగింది. మాకు ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందని చెప్తే మేము ఆ రోజు 10 లక్షలకి ఒప్పందం జరిగింది. 2 లక్షలు అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత మళ్ళీ అప్పటి నుంచి తిరుగుతూ ఉంటే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అయితే లాస్ట్ గా మరి ఇంకా మేము ఏం చేయాలో మాకు తెలియక మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి రీసెంట్ గా ఒక 1 వీక్ ముందు వెళ్ళడం అయితే జరిగింది. అతను మాకు హెల్ప్ చేస్తానైతే అని అన్నారు. ఎందుకు జరిగింది ఏం జరిగిందో నేను కనుక్కుంటాను, మీకు ఏదో ఒక హెల్ప్ చేస్తానని చెప్పడం జరిగింది. నర్సీపురం ఎస్సీ కాలనీ చెందిన వాళ్ళండి. మాకు 1977 సంవత్సరంలో అప్పటి భూమి జిరాయితీ దీపట్న భూమి మాకు అప్పుడు ఇచ్చారండి. దాన్నేమో ఒక పెత్తందారులు దాన్ని ఇచ్చేసుకొని మేము అక్రమంగా మమ్మల్ని భూమి స్వాధీనం చేసుకుని మమ్మల్ని ఏమో ఇలా వచ్చాడు హింసిస్తున్నారండి. అది సమాచార పత్రాలుగా 2015లో పెడితే మాకు మీకు 22లో మీ పేరు నమోదు ఉన్నాయి కనుక ఎప్పటికైనా మీకు వస్తుందని చెప్పి రాలేదు. కానీ ఆఫీస్ తిరుగుతున్నా ఎంఆర్ చుట్టూ తిరుగుతున్నా కానీ మాకు ఎంత రాలేదండి. వాళ్ళు పెట్టేది 140 జిరాయితీ పట్ట, దాన్ని ఆధారంగా చేసుకొని అదేమో మాది అని చెప్పేసి ఈ రోజు పెట్టామండి. అది సమాచార పత్రం పెట్టిన తర్వాత కూడాను ఈ రోజు స్పందించట్లేదండి. ఇది గురించి ఎంఆర్ఓ కూడా సరే తీసుకోవట్లేదండి. అయితే దీని గురించి మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏది మా న్యాయం ఇప్పుడు జరుగుతుందండి.
ఇది మేము చేస్తున్నాం. ఇప్పుడు న్యాయం జరగాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి ఒక పిటిషన్ పెడుతున్నామండి. ఈ ఎంఐఆర్ ఎన్నిసార్లు చెప్పినా కూడా స్పందించలేదండి. ఇది మేము వచ్చి మా తండ్రులకి సంపాదించి పండించుకున్న భూమి ఆ అమ్మదాన్ని ఆక్రమించి ఇష్టం వచ్చినట్టుగా ఈ అమ్మ సీదేవమ్మ మమ్మల్ని నరికేత్త ముగ్గుడి మీదకి వచ్చే చంపేత్తమని బెదిరించి ఆ మామిడి తోట గొడవగా పండించాము. గవర్నమెంట్ ఇచ్చినవి మామిడి చక్క పండిన తోటలు ఎంత కేకు కూడా వేసాము. అన్ని దాన్ని నరికించేసింది రాత్రిని. అలాంటి దాయి మమ్మల్ని చంపేస్తున్నాం, నరికేస్తున్నాం. మేము భయం పడిపోయి ఇద్దరు వేసుకుని ముగ్గురు వేసుకుని నలుగురు వేసుకుని వెళ్ళడానికి భయం పడిపోయాం. అలాంటి మేము చేస్తాం. ఎంఆర్ఆవు గారు పత్రికారికి వెళ్ళాము. ఎక్కడికి తిరిగాము. ఎంఆర్ఆవు గారు 10 తిరిగినా దాన్ని తోసారు. రాధంపేట విలేజ్ లో మా పొలం ఉందండి. గతంలో భూ సర్వేలో తప్పులు జరిగాయని ఈ కొత్త ఎంఆర్ఓ గారు వచ్చారని ఈమె ఏమైనా బాధ్యతలోన మాకు ఏమైనా న్యాయం చేస్తారని వెళ్తే ఈమె కూడా మాకు తిట్టి పంపించడం, ఆర్టీ అడిగినా తిట్టి పంపించడం, డిటి గారు ఎంఆర్ఓ గారు వీళ్ళిద్దరూ కూడా ఇన్రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేసి ఎటువంటి బాధ్యత రహితంగా బిహేవ్ చేసి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ చేసినా వ్యతిరేకించి మ్యూటేషన్ కోసం కూడా డబ్బులు అడిగారు. ఇదిగోండి కాగితం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.